ఎగ్జాక్ట్లీ ఇది నిజంగా బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న గతంలో నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీలో ఉంటూ సొంత పార్టీపై ఆయన పెద్ద ఎత్తున విమర్శలు చేయడం జరిగింది. గతంలో వరంగల్ సభలో తీన్మార్ మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక చర్చకు వచ్చాయి. బీసీ కులగణన విషయంలో 40 లక్షల మంది బీసీలను కాంగ్రెస్ పార్టీ చంపేసింది. ఒకవేళ వాళ్ళని చంపేస్తే వాళ్ళ గోరీలు ఎక్కడున్నాయో అవి చూపించాల్సిన అవసరం కూడా కాంగ్రెస్ పార్టీపై ఉందని చెప్పి తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న డైరెక్ట్ రెడ్లను అటాక్ చేస్తూ మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రెడ్ల పార్టీ, దీంట్లో రెడ్ల ఆధిపత్యం ఉంటుంది, బీసీలను ఎదగనివ్వట్లేదు, బీసీలది రాజ్యాధికారం కావాలి, తెలంగాణ రాష్ట్రానికి చివరి రెడ్డి ఓసి ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి అంటూ కూడా డైరెక్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ చాలాసార్లు విమర్శలు చేయడం జరిగింది. అయితే మొన్న జరిగినటువంటి వరంగల్ బీసీ సభలో తీన్మార్ మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం రేపాయి. పార్టీలో ఉన్నటువంటి ఏదైతే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులందరూ కూడా తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ముఖ్యమంత్రికి కూడా కంప్లైంట్ చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే టీపీసీసీ డిసిప్లినరీ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి చిన్నారెడ్డి కూడా దీని మీద పెద్ద ఎత్తున ఆయన ఫోకస్ పెట్టారు. చెన్నారెడ్డి కూడా షోకాజ్ నోటీసులు తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు పంపించడం జరిగింది. ఫిబ్రవరి 12 లోపు మీరు చేసినటువంటి వ్యాఖ్యలకు ఖచ్చితంగా రిప్లై ఇవ్వాలి, డిసిప్లినరీ కమిటీకి మీరు హాజరు కావాలి, ఎందుకు అట్లాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, మీ ఉద్దేశం ఏంటి, పార్టీలో ఉంటూ పార్టీపై ఇట్లాంటి విమర్శలు చేయడం పార్టీకి చెడ్డ పేరు రావడం, తెలంగాణ రాష్ట్రంలో చాలా ఏండ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత పార్టీలో వర్గపోరు ఉంటే పబ్లిక్కి కూడా చూసే దృష్టి వేరే విధంగా చూస్తారంటూ కూడా తీన్మార్ మల్లన్నను సొంత పార్టీలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కూడా అని సర్ది పరిచయ విషయంగా మాట్లాడడం జరిగింది. కానీ మల్లన్న మాత్రం టీపీసీసీ ఇచ్చినటువంటి డేట్ ఏదైతే ఉందో ఫిబ్రవరి 12 లోపు మీరు ఖచ్చితంగా రిప్లై ఇవ్వాలి, లేకపోతే టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ మీ మీద చర్యలు తీసుకుంటుందని వార్నింగ్ ఇచ్చినప్పటికీ కూడా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఎట్లాంటి చలనం లేకుండా మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోండి, నేను నా బీసీ ప్రజల కోసం ఇట్లనే కొట్లాడతా, బీసీ రాజ్యాధికారమే నాకు లక్ష్యం, వచ్చే 5 ఏళ్లలో ఖచ్చితంగా బీసీ రాజ్యాధికారం తీసుకొస్తా, రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చివరి రెడ్డి ముఖ్యమంత్రి అంటూ కూడా ఆయన చాలాసార్లు మాట్లాడడం జరిగింది. సో ఈ డేట్ ఎక్స్పైర్ అయిపోయింది, మల్లన్నకు ఇచ్చినటువంటి టైము ఫిబ్రవరి 12 దాటిపోయింది. కాబట్టి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఇంత కొద్దిసేపటి క్రితమే తీన్మార్ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు కూడా అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీ నుంచి అనౌన్స్ చేయడం జరిగింది. గతంలో నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కావచ్చు, నల్గొండ ప్రాంతంలో ఉన్నటువంటి మంత్రులు, అక్కడ ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గ నాయకులపై పెద్ద ఎత్తున తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు చేయడం జరిగింది. చాలా రూమర్స్ వచ్చాయి. ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు తీన్మార్ మల్లన్నని రేవంత్ రెడ్డి ప్రోపగేట్ చేసి రేవంత్ రెడ్డి వదిలిన బాణంగా ఒకవైపు ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతున్నప్పటికీ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసిన తర్వాత ఒక చర్చ అయితే క్లియర్ కట్గా ఇక్కడ వినిపిస్తూ ఉంది. మల్లన్నకు కాంగ్రెస్ పార్టీకి రెడ్డి సామాజిక వర్గానికి బీసీ సామాజిక వర్గానికి ఇక్కడ గ్యాప్ వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఇటీవలే అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బీసీ కులగణన సర్వే, ఆ సర్వేపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. బీసీ కులగణనకు సంబంధించిన ఆ సర్వేను ఆయన లైవ్లో తగలబెట్టడం జరిగింది. అది కూడా డిసిప్లినరీ కమిటీ కూడా దాన్ని ఆచితూచి వివరించి ఎట్లాంటి యాక్షన్ తీసుకోవాలి, పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఎట్లాంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా అప్పటి నుంచే ఒక ఫోకస్ పెట్టినట్టు కూడా తెలుస్తూ ఉంది. మొత్తానికి తీన్మార్ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆయన గతంలో నుంచి కూడా బీసీ వాదాన్ని ముందు పెడుతూ పోరాటం చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీని రెడ్డి సామాజిక వర్గ మంత్రులను, రెడ్డి ముఖ్యమంత్రి, రెడ్డి సామాజిక వర్గాన్ని మొత్తం కూడా ఆయన విమర్శిస్తూ మాట్లాడడం, బహిరంగ సభల్లో కూడా ఆయన ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక పెద్ద ఎత్తున మల్లన్న వెనుక ఏదో పార్టీ ఉంది, ఏదో నడిపిస్తున్నారంటూ కూడా కొన్ని పార్టీలు చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ క్లియర్ కట్గా పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత మల్లన్న ఎట్లాంటి స్టాండ్ తీసుకోబోతున్నారు, పార్టీ మారే ఉద్దేశం ఉందా, లేకపోతే బీసీ వాదాన్ని బలంగా ముందుకు తీసుకుపోయే అవకాశాలు ఉన్నాయని కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. గతంలో నుంచి కూడా బీసీ వాదం చాలా బీసీ సంఘాలు కావచ్చు,
బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు కావచ్చు, పార్టీలకు అతీతంగా జాజుల శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, అదేవిధంగా ఆర్ కృష్ణయ్య లాంటి కీలక పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి కీలక నాయకులతో తీన్మార్ మల్లన్న బహిరంగ సభలు పెడుతున్నాడు. ప్రెస్ మీట్లు, రౌండ్ టేబుల్ సమావేశాల్లో ఆయన చాలా కీలకంగా వ్యవహరిస్తున్నాడు. మల్లన్న పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత మల్లన్న ఎట్లాంటి స్టెప్ తీసుకోబోతున్నాడు, పార్టీ కొత్త పార్టీతో ముందుకు రాబోతున్నారా, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమ పార్టీ ఏమైనా రాబోతుందా అనే అంచనాలు వేస్తున్నారు పొలిటికల్ సర్కిల్లో ఉన్నటువంటి కొంతమంది విశ్లేషకులు. చూడాలి మల్లన్న రియాక్షన్ ఎట్లా ఉంటుంది. మరి పార్టీ మళ్ళీ పార్టీ పిలిచి మాట్లాడే బుజ్జగించే అవకాశం ఉంటుందా, లేకపోతే పార్టీకి ఏమన్నా రిప్లై ఇస్తాడా, ఎట్లాంటి రియాక్షన్ ఇస్తారనే అంశాల గురించి వేచి చూడాల్సి ఉంది. గతంలో నుంచి కూడా నల్గొండ ప్రాంతంలో ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అటు ఖమ్మం ప్రాంతంలో ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రెడ్డి మంత్రులు, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులందరిపై కూడా డైరెక్ట్ అటాక్ చేస్తూ ఆయన మాటలు తూటాలు పేలుస్తుంటూ గతంలో నుంచి కూడా తీన్మార్ మల్లన్న మాట్లాడడం జరిగింది. ఈ సామాజిక వర్గం తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళది ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళంతా కలిసికట్టుగా ముఖ్యమంత్రికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ బీసీ వాదం 2029 ఎలక్షన్లో బీసీ వాదం పెద్ద ఎత్తున అంటే ఎక్కువ వచ్చి బీసీ ఉద్యమం పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని ఇక్కడికే కట్టడి చేయాలని చెప్పి కూడా ఈ ప్రాంత నాయకులంతా కూడా ముఖ్యమంత్రికి కంప్లైంట్ చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. గతంలో కూడా చాలాసార్లు రీసెంట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయాన తీన్మార్ మల్లన్న పేరు చెప్పనప్పటికి కూడా ఇండైరెక్ట్గా మల్లన్నను టార్గెట్ చేస్తూ ఆయన కొన్ని మాటలు కూడా మాట్లాడడం జరిగింది. సొంత పార్టీలో ఉన్న నాయకులే నా మీద విమర్శలు చేస్తున్నారు. కులగణన అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం తెలంగాణ రాష్ట్రంలో. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన కాంగ్రెస్ పార్టీ వల్ల సాధ్యమైంది. కొంతమంది సొంత పార్టీలో ఉన్న వ్యక్తులే కాళ్ళల్లో కట్టెపెట్టి కాంగ్రెస్ పార్టీపై మచ్చవేయాలని చూస్తున్నారని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయాన పేరు మెన్షన్ చేయకుండా తీన్మార్ మల్లన్నపై విమర్శలు చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా చూస్తుంటే ఒక క్రమశిక్షణ కమిటీ, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు నోటి మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళంతా కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. చివరికి ఇట్లాంటి వ్యక్తి సొంత పార్టీలో ఉండి సొంత పార్టీపై విమర్శలు చేస్తే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై నమ్మకం పోతుంది. బీసీ ఓటు బ్యాంకు కూడా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ ఓటు బ్యాంకు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇమ్మీడియట్గా తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలంటూ కూడా అటు సీఎంఓ నుంచి ఇటు టీపీసీసీ నుంచి ఆదేశాలు వచ్చినాయి. ఈ నేపథ్యంలోనే టీపీసీసీ చైర్మన్గా ఉన్నటువంటి జి చిన్నారెడ్డి యాక్షన్లోకి దిగడం జరిగింది. ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు. నోటీసులకు తీన్మార్ మల్లన్న రెస్పాండ్ అవ్వలేదు. ఏం చేసుకుంటారో చేసుకోపోండి, నేను బీసీల ముందే తల వంచుతా, కాంగ్రెస్ పార్టీ ముందు తల వంచును, రెడ్ల ముందు తల వంచును, అదేవిధంగా బీసీ కులగణనకు సంబంధించిన ఆ పత్రాలను తగలబెట్టడం ఇవన్నీ కూడా పరిగణంలోకి తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. రేపటి రోజున చాలా థ్రెట్ అయ్యే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీపై. ఇట్లాంటి విమర్శలు వస్తే సొంత పార్టీ ఎమ్మెల్సీనే విమర్శలు చేస్తే ప్రతిపక్ష పార్టీలు కూడా దీని మీద మాట్లాడడం జరిగింది. కేటీఆర్ కూడా మీ సొంత పార్టీలో ఉన్నటువంటి మీ ఎమ్మెల్సీ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు, ముందు ఆ బీసీ కులగణన లెక్కలు చెప్పండి అంటూ కూడా డైరెక్ట్గా అసెంబ్లీలో కేటీఆర్ చేసిన విమర్శలు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చర్చ జరిగింది. కాబట్టి ఈ ప్రతిపక్షాల విమర్శలు కావచ్చు, సొంత పార్టీలో జరుగుతున్నటువంటి ఈ వర్గపోరు కావచ్చు, ఇవన్నీ కూడా అడ్డుకట్ట వేయాలంటే ఖచ్చితంగా తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకుంటేనే వీటికి అడ్డుకట్ట పడుతుందంటూ కూడా సీఎంఓ నుంచి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నుంచి ఒకటేసారి అంతా కూర్చొని మల్లన్నపై ఫోకస్ పెట్టి చివరికి సస్పెన్షన్ వేసిందంటూ కూడా తెలుస్తోంది. చివరికి కొద్దిసేపటి క్రితమే టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి తీన్మార్ మల్లన్నపై యాక్షన్ తీసుకొని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా కూడా నోటీసు ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. బీసీ స్టాండ్తో బీసీ లైన్తో ముందుకు వస్తున్నటువంటి తీన్మార్ మల్లన్న ఏం మాట్లాడతారు, ప్రెస్ మీట్ పెట్టి ఎట్లాంటి విమర్శలు చేస్తారు, కాంగ్రెస్ పార్టీపై ఇంతకుముందు అంటే గతంలో అంటే పార్టీలో ఉండి పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నాడు కాబట్టి కొంత పార్టీపై విమర్శలు చేయడానికి కొంత వెనక్కి తగ్గి మాట్లాడాల్సిన అవసరం కనపడ్డది. మా నాయకుడు రాహుల్ గాంధీ మా ఏఐసిసి అధిష్టానం అని మాట్లాడుతున్నప్పటికీ కూడా మా నాయకుడు రేవంత్ రెడ్డి అని
తీన్మార్ మల్లన్న ఎక్కడ కూడా చెప్పిన దాఖలాలు లేవు. కాబట్టి చూడాలి ఏఐసిసి నుంచి ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. ఏఐసిసి తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ని స్వాగతించిందా, మరి ఆ తర్వాత తీన్మార్ మల్లన్న ఎట్లాంటి రెస్పాండ్ అవుతాడనే అంశాల గురించి కూడా వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. చూడాలి పార్టీ స్టాండ్ ఏంటి, మల్లన్న తీసుకునే స్టాండ్ ఏంటి, బీసీ లైన్ తీసుకుంటాడా, కొత్త పార్టీ పెడతాడా, పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి కీలక నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశాలు కావచ్చు, లేకపోతే ప్రెస్ మీట్లు కావచ్చు, బీసీ కులగణనపై జరిగినటువంటి ఏదైతే 20 లక్షల మంది బీసీలకు అన్యాయం జరిగింది, బీసీ కులగణనలో రెడ్లకు ఇక్కడ ప్రాతినిధ్యం వచ్చే రెడ్లకు న్యాయం జరిగేలా కూడా ఈ కులగణన తీసుకొచ్చారని చెప్పి మొదటి నుంచి కూడా మల్లన్న మాట్లాడుతున్నాడు. ఈ బీసీ కులగణన లైన్తో మళ్ళీ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా చాలామంది పొలిటికల్ సర్కిల్లో ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.